కేవలం 2000 కోసం జనం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే ఓ వ్యక్తి ఏకంగా 7,87,000 రూపాయల కొత్త 2000 నోట్లతో పోలీసులకు పట్టుబడిన ఘటన ఒంగోలులో కలకలం సృష్టిస్తోంది. రద్దయిన పెద్ద నోట్లను కమిషన్ పద్ధతిలో మార్చి కొత్త 2000 నోట్లను ఇచ్చేందుకు హవాలా పద్ధతిలో మనీ ఎక్స్చేంజ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకట రంగయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి భారీగా కొత్త కరెన్సీ 2000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు తాను ట్రాక్టర్ అమ్మగా వచ్చిందని నిందితుడు వెంకట రంగయ్య చెబుతున్నాడు. ఇందులో ఎటువంటి అపోహలు లేవని, సొంత డబ్బును తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లుగా ఒంగోలు పోలీసులు తెలిపారు. నిందితుడు చెప్పే వివరాలు నమ్మశక్యంగా లేవు అన్నారు. ఇవి హవాలా పద్ధతిలో జరిగే మాఫియా అని, పాత నోట్లను కమిషన్ పద్ధతిపై కొత్త నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర ఎక్కువ నగదు ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్ళి ఒక అతన్ని ప్రశ్నించగా అతని పేరు సింగనబోయిన వెంకటరామయ్య అని చెప్పడం జరిగింది. దాని మీద అనుమానంతో అతన్ని అదుపులో తీసుకొని అతన్ని సోదా చేయగా అతని దగ్గర సుమారు 7,87,000 నగదు పట్టుకోవడం జరిగింది. దాని గురించి అతను ఎక్కడి నుంచి వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి సరైన ఆధారం చూపించినందువలన మరియు చెప్పనందువలన అతన్ని అదుపులోకి తీసుకొని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది.